శ్రీమాత్రే నమః. నేను మీ చిర్రావూరి. మనం ఈ వీడియోలో పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాల వారు పాటించవలసినటువంటి పరిహారాల గురించి తెలుసుకుందాం. ఈ 3 నక్షత్రాలే కాకుండా మిగిలినటువంటి నక్షత్రాల్లో జన్మించినటువంటి వారు కనుక పరిహారాలు తెలుసుకోవాలంటే మనకి 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. శ్రీ చిర్రావూరి, చిర్రావూరి జయం. కొన్ని నక్షత్రాలని శ్రీ చిర్రావూరి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాం. కొన్ని నక్షత్రాల గురించి చిర్రావూరి జయం యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మీకు సంబంధించినటువంటి నక్షత్రం ఏ యూట్యూబ్ ఛానల్లో ఉందో చూసుకుని దాన్ని పాటించడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మీకు కలిగేటటువంటి చికాకులన్నీ కూడా తొలగిపోతాయి. అయితే ఇక పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాలకి సంబంధించినటువంటి పరిహారాలలోకి కనుక మనం వెళ్ళామంటే ఈ 3 నక్షత్రాలకి అధిపతి శని. మనం అనుకుంటాం 7వ సంఖ్య అంటే 7వ నెంబర్ శనీశ్వరుడిది, కాబట్టి 7వ సంఖ్య మంచిది కాదనుకుంటాం. శనీశ్వరుడి సంఖ్య 7 కాదు, 8. 7వ సంఖ్య కేతువు యొక్క సంఖ్య, 8 శనీశ్వరుడి యొక్క సంఖ్య. కాబట్టి ఈ నక్షత్రాల వారికి 8 సంఖ్య అదృష్ట సంఖ్య అని చెప్పారు. మరి అదృష్టవారం అంటే శనివారాన్ని అదృష్టవారంగా చెప్పారు. ఈ నక్షత్రాల వాళ్ళు చక్కగా నలుపు రంగు పుష్పముల చేత కానీ, నలుపు రంగు పుష్పాలు దొరకడం కష్టం కాబట్టి నీలం రంగు పుష్పముల చేత శివారాధన కనుక చేస్తే, ఎందుకంటే శనీశ్వరుడికి అధిష్టాన దేవత శివుడు, అందువల్ల శివారాధన కనుక భక్తి శ్రద్ధలతో ఈ నక్షత్రాల వాళ్ళు కనుక చేస్తే వీళ్ళకి విశేషమైనటువంటి ఫలితం అనేటటువంటిది కలుగుతుంది. అదేవిధంగా వీరు ఎక్కువగా శనివారాలు కానీ మామూలు రోజుల్లో కానీ నలుపు రంగు వస్త్రాలని ధరించడం వల్ల, అంటే నలుపు రంగు ప్యాంట్ వేసుకోవడం, నలుపు రంగు షర్ట్ వేసుకోవడం, లేదా నలుపు రంగు హ్యాండ్ కర్చీఫ్ ఎప్పుడూ కూడా దగ్గర పెట్టుకోవడం, ఇలాంటివి చేయడం వల్ల ఈ నక్షత్రాల వారి యొక్క గండాలు, దుర్దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అని మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. శనివారము వీరికి అదృష్టవారం కాబట్టి శనివార నియమాల్ని పాటించడము, అంటే శనివారం నాడు చక్కగా తలస్నానం చేసి సూర్యోదయానికి ముందే దీపారాధన చేసుకుని శనీశ్వరుడికి నువ్వుల నూనెతో ఇంట్లో దీపారాధన చేయడం. ఈ మధ్యకాలంలో చాలామంది నువ్వుల నూనెతో ఇంట్లో దీపారాధన చేయొద్దని చెప్తున్నారు, కానీ అది చాలా తప్పు. నువ్వుల నూనెతోనే ఇంట్లో దీపారాధన చెయ్యాలట. అలా చేస్తే శనీశ్వరుడి యొక్క దోషాలు, గండాలు అన్నీ కూడా తొలగిపోతాయని మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందువల్ల ఇంట్లో చక్కగా శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం శివుడి యొక్క ఫోటో ముందు నువ్వుల నూనెతో దీపారాధన చేయడము, శనివార నియమాల్ని పాటించడము, శనివారం నాడు నల్ల నువ్వుల్ని, తెల్ల నువ్వుల్ని, ఏదో ఒకటి నలుపు కానీ తెలుపు కానీ నువ్వుల్ని దానము చేయడం వల్ల శనీశ్వరుడికి ఇష్టమైనటువంటి వృక్షము శమీ వృక్షం అంటారు. శమిగం శనేశ్చరాయ అని చెబుతారు. అందువల్ల ఆ జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడము, దగ్గరలో జమ్మి చెట్టు ఏదైనా ఉంటే ఆ జమ్మి చెట్టుకు ప్రతిరోజు కాసిన నీళ్లు పోస్తూ ఉండడము, వీలైతే కనుక ఒక జమ్మికర్ర, ఎండినటువంటి జమ్మికర్రలు అమ్ముతారు, చెట్టుని విరగొట్టేయకూడదు ఎప్పుడూ కూడా. ఎండినటువంటి చెట్టు నుండి రాలినటువంటి కొమ్మ నుంచి తీసుకున్నటువంటి జమ్మికర్రను ఇంట్లో పెట్టుకోవడము, శివారాధన భక్తి శ్రద్ధలతో చేస్తూ శివుడికి ఇష్టమైనటువంటి సోమవార నియమాల్ని కూడా ఈ నక్షత్రాల వాళ్ళు పాటించడం వల్ల ఈ నక్షత్రాలకు ఉన్నటువంటి గండాలన్నీ కూడా తొలగిపోతాయి. దీంట్లో ఎటువంటి సందేహము లేదు. అదేవిధంగా మనం తెలుసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఒకటి ఉంది. అదేంటంటే మనం శనీశ్వరుడు అంటే భయపడిపోతాం. అయ్యి బాబోయ్ శనీశ్వరుడు పాడు చేసేస్తాడు, ఏలినాటి శని వచ్చిందంటే నాశనం చేసేస్తాడు మనిషిని అనుకుంటారు. కానీ శనీశ్వరుడు చేసినంత మంచి ఇక ఏ ఇతర గ్రహం చేయలేదు నవగ్రహాలు. కాబట్టి శనీశ్వరుడు అంటే భయపడకండి, శనీశ్వరుణ్ణి గౌరవంగా ఆరాధించండి. శనీశ్వరుడు ఏలినాటి శనిగా కానీ అష్టమ శని, అర్ధాష్టమ శని ఏ విధంగా చూసుకున్నప్పటికీ కూడా శనీశ్వరుడు మిమ్మల్ని ఎంత బాధ పెట్టాడో అంత విశేషమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ఒకటే గుర్తుంచుకోండి, శనీశ్వరుడు బాధ పెట్టలేదనుకోండి ఆయన మీకు ఏమీ ఇవ్వడు ఆయన ఐశ్వర్యాన్ని. అదే కనుక ఆయన కొంచెం మిమ్మల్ని బాధించాడనుకోండి, ఎంతైతే బాధించాడో దానికి 100 రెట్ల ఐశ్వర్యాన్ని మీకు ఇస్తాడు. కాబట్టి శనీశ్వరుడు ఎప్పుడు కూడా బాధించాలనే కోరుకోండి, ఎందుకంటే ఆయన కొంచెం బాధ పెట్టి మళ్ళీ జాలి పడతాడు అన్నమాట.
అందువల్ల శనీశ్వరుడు అంటే అసలు భయపడాల్సినటువంటి పనేమీ లేదు. చక్కగా ఆయా పరిహారాలని పాటించండి, శనివారం నియమాలని పాటించండి, నవగ్రహ ప్రదక్షిణం చెయ్యండి. శనీశ్వరుడి యొక్క సంఖ్య 8 అని చెప్పాను కదా, దాన్ని లక్కీ నెంబర్గా మీరు భావించండి. లక్కీ కలర్ వచ్చి నలుపు రంగు, లక్కీ వారం అదృష్ట వారం వచ్చి శనివారం. మీకు ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి అంటే శనీశ్వరుడికి సంబంధించినంత వరకు 19 ప్రదక్షిణాలు చేయమన్నారు కాబట్టి 19 ప్రదక్షిణాలు చేయండి. అదేవిధంగా జమ్మి చెట్టుతో పాటుగా మారేడు చెట్టుకు కూడా ప్రదక్షిణ చేయండి. మారేడు దళాల్ని స్వీకరించి శివుడికి అర్పించండి. తద్వారా శనీశ్వరుడి యొక్క దోషాలన్నీ కూడా తగ్గిపోతాయి. మిగిలినటువంటి నక్షత్రాల యొక్క విశేషాలన్నీ కూడా మనం తరువాయి వీడియోలో తెలుసుకుందాం. జయం.